చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనమంతా చదువుకుందాం. అందరూ దయచేసి చూడండి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని మరి వాక్య జ్ఞానంలోనికి మనమంతా వెళ్దాం. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఎక్కించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి. మీ కృపతో నింపండి, మీ బలముతో నింపండి. మాకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలే మాట్లాడండి ప్రభు. మీ మాటల చేత మా అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, మరలా అదే వాక్యాన్ని మనమందరం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 9వ వాక్యం. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. ఈ సందర్భం ఎవరి గురించి వ్రాయబడింది అనే మాటకు వస్తే అపోస్తలుడైన పౌలు గారి గురించి వ్రాయబడింది. పౌలు మారక ముందర సౌలుగా జీవించిన దినాలు ఎన్నో ఉన్నాయి. ఈ సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని బాధ పెడతా ఉండేవాడు, హింస పెడతా ఉండేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు, కొరడాలతో బాధించేసి కొట్టేసి గుర్రానికి వెనకాల మరి దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి విశ్వాసిని అలా ఈడ్చుకుని వెళ్ళిపోయి జైల్లో బంధిస్తూ ఉండేవాడు. సౌలు చేసే పని అంటే సంఘాన్ని యేసు ప్రభువుని నమ్ముకున్నారు, యేసు ప్రభువుని నమ్ముకున్నాడు ఇతడు అని అంటే అంతలాగున కఠినంగా బాధిస్తూ ఉండేవాడు. అయితే ఇలా బాధిస్తా సంఘాన్ని బాధ పెడతా నడుస్తున్న ఆ దినములలో కొంతమంది అధికారులు ఈ సౌలుని పిలిపించి, ఇదిగో సౌలు, దమస్కు పట్టణంలో ఉన్న అధికారులకు ఈ తాకీదు పట్టుకెళ్ళు అని చెప్పాడు. చెప్పగానే అధికారుల మాట వినాలి కదా. ఈ సౌలు గుర్రం తీసుకున్నాడు, గుర్రం ఎక్కాడు, తాకీదు తీసుకున్నాడు, కొంతమందిని తీసుకుని మరి దమస్కు పట్టణం వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉండగా సరిగ్గా కొంత దూరం వెళ్ళిన తర్వాత దమస్కు పట్టణానికి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక గొప్ప వెలుగు ఈ సౌల్ని తాకింది. చిన్న చిటక వెలుగు కాదు కానీ ఒక గొప్ప వెలుగు. అందరూ కింద పడిపోయారు, సౌలు కూడా కింద పడిపోయాడు. కింద పడిపోయి కళ్ళు లేక ఆ వెలుగులో వెతుక్కుంటూ ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారికి ఏం పోయాట? కళ్ళు పోయాయి. సరిగ్గా కళ్ళు లేక వెతుకులాడుతూ ఉంటే అదే టైంలో సరిగ్గా దేవుని స్వరం వెలుగులో నుండి మాట్లాడుతూ ఉంది. ఆ స్వరం ఇలా మాట్లాడుతూ ఉండగా ఈ సౌలు అంటాడు కదా, అయ్యా మీరెవరు అని అడిగాడు. ఎందుకంటే సౌలా నీవు నన్ను ఎందుకు హింస పెడతా ఉన్నావు అని దేవుడు మాట్లాడగానే ఈ సౌలు అంటాడు కదా, ప్రభువా మీరెవరు అని అన్నాడు. ఆ మాట అనగానే దేవుడు అంటారు కదా, నేను నజరేయుడైన యేసుని అని చెప్పారు. నన్ను ఏం చేయమంటారు అని పౌలు గారు అనగానే, దమస్కు పట్టణంలో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో నీవు ఉండు, నీవేం చేయాలో అన్నీ నేను నీకు తెలియజేస్తాను అని చెప్పారు. ఆ మాట చెప్పగానే ఈ సౌలు బయలుదేరి వెళ్ళి దమస్కు పట్టణంలో సరిగ్గా దేవుడు ఏ ఇల్లు అయితే చెప్పాడో ఆ ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు 3 దినములు ఉపవాసం చేశాడు. ఈ పౌలు 3 రోజులు ఏకదాటిగా ఉపవాసంలో ఉన్నాడు. ఇంతగా ఏమీ లేవు, కళ్ళు లేకుండా ఉపవాసంలో ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవునితో సహవాసంలో ఉన్నాడు. ఇలాగున గడుస్తున్న 3 రోజులు గడుస్తున్న దినములలో అదే ప్రాంతంలో అననీయ అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తునికి దేవుడు దర్శనమిచ్చి మాట్లాడి, అననీయ, పలానా చోట సౌలు అనేవాడు ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చెయ్యి, నేను కళ్ళిస్తాను అతనికి అని చెప్పాడు. అదేంటి ప్రభువా,
సౌలు మనకు విరోధంగా పనిచేశాడు కదా, సంఘాన్ని బాధ పెట్టేశాడు కదా, సంఘాన్ని హింసించేశాడు కదా, అంతలాగును చేస్తే అతనికి నేను ప్రార్థన చేయినా మీరు కళ్ళిస్తారా అని అననయ్య అంటే అంటాడు కదా దేవుడు, ఏమండి అతను నా నిమిత్తమే ఎన్నో శ్రమలు పడతాడు, నా నిమిత్తము ఒక గొప్ప సాధనమై ఉన్నాడు, మన పని దేవుని పని ఘనముగా జరిగింపజేస్తాడు అని దేవుడు తెలియజేయగానే అన్నయ్య అంటాడు కదా, అయ్యా మీరు ఎలా చెప్తేనే అలా చేస్తానని చెప్పాడు. వెళ్ళాడు, సౌలు నెత్తి మీద చెయ్యేసాడు, ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేయగానే ఆ ప్రార్థనలో ఏమండి సౌలుకి దేవుడు కళ్ళిచ్చేసాడు. కళ్ళొచ్చేసాయి. అక్కడ మొదలుపెట్టి ఏమండి మరి ఎన్నో కార్యములు పౌలు గారు చేశాడు. సంఘాలకైతే ఏమండి అనేక సంఘాలకి మరి 14 పత్రికలు రాశాడు ఆయన, అనేక సంఘాలు కట్టాడు ఆయన, అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తన చేశాడు ఆయన. అనేక మంది అనేక మతాల్లో ఉన్నవారు, విగ్రహార్థన చేసేవారు అనేక మంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఒక గొప్ప పరిచర్య చేశాడు పౌలు. అయితే పౌలు గారు ఉపవాసం చేసినప్పుడు ఆయన 3 పొందుకున్నాడు. ఈరోజు ఆ 3 మనం తెలుసుకోవాలి. మొదటిగా ఏం పొందుకున్నాడు? దృష్టి పొందుకున్నాడు. ఉపవాసంలో ఏమొచ్చిందట? దృష్టి కలిగింది, అంటే కళ్ళు వచ్చాయి. అక్కడ పౌలుకి అవసరత కాబట్టి దేవుడు ఒక కార్యం చేసి కళ్ళు ఇచ్చాడు. ఈరోజు ఏమండి దేవుడు మాట్లాడుతున్న మాట ప్రకారంగా ఇదిగో ఆయన నీ జీవితంలో కార్యాన్ని చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితంలో ఏదైతే ఇబ్బందికరంగా నడుస్తూ ఉన్నావో, ఏదైతే బాధాకరంగా నడుస్తూ ఉన్నావో, ఏ సమస్య అయితే నిన్ను వేధిస్తూ ఉందో, బాధిస్తూ ఉందో, ప్రతిదీ కూడా దేవుడు ఎరిగి ఉన్న దేవుడు, అన్నీ తెలిసి ఉన్న దేవుడు కాబట్టి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక కార్యము చేస్తాను, నీ జీవితంలో ఒక కార్యాన్ని చేస్తాను. అక్కడ ఉపవాసం ఉన్నప్పుడు పౌలు గారికి దేవుడు చేసిన ఏమండి ఆ కార్యము ఇక్కడ మన అవసరాన్ని బట్టి ఏమండి ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని తీర్చే కార్యము దేవుడు చేస్తాడు, చేయబోతూ ఉన్నాడు. నీ జీవితంలో ఒక కార్యం జరగబోతూ ఉంది. నీ జీవితంలో దేవుడు ఒక కార్యం చేయబోతూ ఉన్నాడు. అది పాత కార్యం కాదు, నూతనమైన కార్యం. అది చిన్న చిటక కార్యం కాదు, ఒక గొప్ప కార్యం, ఒక ఉన్నతమైన, ఒక ఆశ్చర్యమైన కార్యం అది. అటువంటి కార్యాన్ని నీకు చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆయన చేస్తాడు. ఆయన చేసినప్పుడు అండి అనేక మంది వింటారు కదా, వినివారి చెవులు గింగురుమంటాయి, గింగురుమనే అటువంటి కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. మనకు కనిపిస్తుంది కదా, మొదటి సమూయేలు గ్రంథములో 3వ అధ్యాయము 11వ వాక్యంలో వినువారి చెవులు గింగురమంటాయి. ఇజ్రాయేలీయులలో దేవుడు కార్యం చేసినప్పుడు వినువారి చెవులు గింగురమంటాయి. ఈరోజు నీ జీవితంలో చేసినప్పుడు దేవుడు కార్యము అనేక మంది వింటారు కదా, వినువారి చెవులు ఏమంటాయట? గింగురమంటాయి. అటువంటి గొప్ప కార్యము, అటువంటి ఆశ్చర్యమైన కార్యము దేవుడు చేయబోతూ ఉన్నాడు. పౌలు ఉపవాసంలో ఏం పొందుకున్నాడండి అని అంటే ఒక కార్యం పొందుకున్నాడు. ఆ కార్యం ఏంటంటే దృష్టి పొందుకున్నాడు. ఎవరైతే దృష్టి పొందుకుంటారో వారు నిశ్చయముగా దీవించబడతారు. ఎవరైతే ఒక కార్యం పొందుకుంటారో వారు నిశ్చయముగా దీవించబడతారు. ఆయన చేసే కార్యములు ఎవడు ఎన్నో దేవుని యొద్ద ఎన్నో కార్యాలు పొందుకున్నాం, ఎన్నో కార్యాలు ఏమండి మనం పొందుకుని దీవించబడ్డాం. ఇంకనూ ఆయన కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంకను అయితే వాక్య ప్రకారంగా మనం చూస్తే పౌలు ఉపవాసం చేసినప్పుడు దృష్టి పొందుకున్నాడు. ఇక రెండవదిగా మనం చూస్తే చూడండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 18వ వాక్యాన్ని మరలా మనం చూస్తే, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. చూడండి, ఉపవాసం ఉన్నప్పుడు ఒకటి దృష్టి పొందుకున్నాడు, రెండవది ఏమండి బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకుంటే ఏం కలుగుద్దండి అనే మాటకి మనం వస్తే మార్కు సువార్తలో 16:16లో కనిపిస్తుంది. ఏమండి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఇప్పుడు పౌలు ఉపవాసంలో బాప్తిసం తీసుకున్నాడు కదా,
బాప్తీసం తీసుకున్నప్పుడు ఏం పొందుకున్నాడట? రక్షణ పొందుకున్నాడు. పౌలు ఉపవాసం చేసినప్పుడు మొదటిగా దృష్టి పొందుకున్నాడు, బాగుంది. రెండవదిగా రక్షణ పొందుకున్నాడు. ఈ రక్షణ ఈరోజు సంఘానికి కావాలి. ఈ రక్షణ మీకు కావాలి. ఈ రక్షణ నాకు కావాలి. ఈ రక్షణ ఎవరికైతే ఉంటుందో వారి దేవుని ప్రజలు. ఈ రక్షణ ఎవరికైతే ఉంటుందో వారి దేవుని బిడ్డలు, దేవుని సొత్తు, దేవుని సంఘము, వధువు సంఘము. ఈ రక్షణ మనందరికీ అవసరమై ఉన్నది. నమ్మి బాప్తీసం తీసుకుంటే నిశ్చయముగా రక్షణ కలుగుద్ది. ఈ రక్షణ కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. పొందుదాములే బాప్తీసం, తీసుకుందాంలే బాప్తీసం. ఏంటండి, ఉపవాస కూటాలు వచ్చాయి, తీసుకోవాలి. లేదా నూతన సంవత్సరం వచ్చింది, తీసుకోవాలి. ఇలాగున్న సందర్భం ఏదైనా కానీ నువ్వు బాప్తీసం తీసుకోవడం అనేది క్రమం. ఇప్పుడు వరకు తీసుకోలేదు కదా, తీసుకో. ఒక్కసారే బాప్తీసం తీసుకోవాలి. నువ్వు నమ్మి తీసుకోవాలి. నమ్మి బాప్తీసం పొందితే నిశ్చయముగా నీకు రక్షణ కలుగుద్ది. ఆ రక్షణ అగ్నిగుండానికి పోకుండా దేవుని యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్తుంది. ఇది రక్షణ. అగ్నిగుండానికి పోకుండా నీకేం కలుగుద్దట? రక్షణ కలుగుద్ది. ఈ రక్షణ నీకు కలగాలి అని అంటే ఏం పొందాలి? బాప్తీసం పొందాలి. ఒక రోజు ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు. ఆయనకి 2 కిడ్నీలు పాడైపోయాయి. డాక్టర్ గారు చెప్పారు ఇతడు కొన్నాళ్ళే బ్రతుకుతాడు అని చెప్పేశారు. నా దగ్గరికి వచ్చాడు. అయ్యా పాస్టర్ గారు, నాకు నిద్ర పట్టట్లేదండి, కొంచెం ప్రార్థన చేయండి అని అన్నాడు. చేశాను. చేస్తే ఇంటికి వెళ్ళిపోయాడు. చక్కగా నిద్ర పట్టింది. ఒక వారం రోజులు మరలా నా కంటికి కనిపించలేదు. వారం పోయిన తర్వాత మరలా వచ్చాడు. అయ్యా పాస్టర్ గారు, మొన్న మీరు ప్రార్థన చేశారే, వారం రోజులు చాలా బాగుందండి, చక్కగా నిద్ర పట్టిందండి, కిడ్నీల దగ్గర నొప్పి కూడా ఏమి రావట్లేదండి, బాగుందండి ఆరోగ్యం, మరలా వచ్చేస్తుందండి, ఇప్పుడు కాస్త మరలా చేయండి అని అన్నాడు. నేను అన్నాను సర్లే, ప్రార్థన చేశాను. ఏమండి ప్రార్థన చేస్తే వెళ్ళిపోయాడు. మరలా ఒక 4 రోజుల పాటు మరలా ఏమండి చక్కగా నిద్ర పట్టింది, బాగుంది, మరలా వచ్చేసాడు. ఇదేంటి గొడవ? ఆయనకు నిద్ర లేదు, ఆయన బాధ అది. అంత మాటలు వచ్చేస్తూ ఉంటే నాకు ఎలాగుంటుంది? నాకు ఇబ్బందిగా ఉంది. మాట్లాడితే వచ్చేస్తూ ఉన్నాడు. ఇదేంటి ప్రభువా అని దేవునికి నేను మామూలుగా మాట్లాడుతూ ఉంటే దేవుడు నాకు ఒక మనసు కలగజేశాడండి ఆ టైంలో. ఏంటి ఆ మనసు అని అంటే, అతడు ఈ టైంలో బాప్తీసం పొందితే రక్షింపబడతాడు, అతనికి రక్షణ కలుగుద్ది. అతడు రక్షింపబడ్డాడు అని అంటే ఇక నా బిడ్డ కాబట్టి ఆ రోగాన్ని నేను తీసేస్తాను, రోగం పోతుంది. కాబట్టి బాప్తీసం తీసుకోమను, ఈసారి వచ్చినప్పుడు అలా చెప్పు అని ఒక మనసుని దేవుడు నాకు కలగజేశాడు. నా మనసులో ఈ మాట దేవుడు పెట్టాడు కదా, సర్లే ఈసారి వస్తాడు కదా చెబుదాం అని అనుకుని, ఏమండి ఆయన వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తానండి, కంగారు పడకండి, చేస్తాను. ఒక మాట చెప్పాలి మీతోటి. మీరేం చేస్తారంటే బాప్తీసం తీసుకోండి, మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బాప్తీసం అడిగితే ఇమ్మని ఖచ్చితంగా ఆయన ఇస్తారు, మంచి పాస్టర్ గారు ఆయన, మీరు అడగండి వెళ్ళి అని అంటే, లేదండి మా పిల్లలు ఒప్పుకోరండి అని అన్నాడు. ఎవరట? వారి పిల్లలు, 2 మగబిడ్డలు ఉన్నారు, మా పిల్లలు ఒప్పుకోరండి అని అన్నాడు. సర్లే మీ ఇష్టం అండి, చెప్పడం వరకు నా వంతు, చేయడం చేయకపోవటం మీ వంతు. అది ప్రార్థన చేశాను, పంపించేసాను. ఆయన వెళ్ళిపోయాడు ఇంటికి. ఒక నెల దాటిన తర్వాత చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఒక 5 లేక 6 నెలలకి పెద్ద అబ్బాయికి అవసరత వచ్చింది. ఎవరు అన్నారట, నీకు పిల్లలు లేరు కదా, ఓ పంచే దేవుని ఆలయానికి వెళ్ళు అని అంటే దేవుని ఆలయానికి వచ్చాడట. వెళ్ళాడు, దగ్గరలో ఉన్న ఆ ఆలయానికి వెళ్ళాడు. చిన్న అబ్బాయి కూడా 1 సంవత్సరం పోయిన తర్వాత, అరే నీ ఇంట్లో ఇటువంటి సమస్య ఉంది కదా, ఒక 7 వారాలు దేవుని ఆలయానికి వెళ్ళు, యేసు ప్రభు వారు నీకు కార్యం చేస్తారు అని అంటే చిన్న అబ్బాయి కూడా 7 వారాలు చేసాడట. అంటే చిన్న అబ్బాయి వెళ్ళాడు, పెద్ద అబ్బాయి వెళ్ళాడు, అంటే ఇద్దరు కూడా దేవుని దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఈ తండ్రి చనిపోయాడు కదా, ఎవరు నష్టపోయారు? తండ్రి నష్టపోయాడు. పిల్లలు ఒప్పుకోరండి అని అన్నాడు కానీ బాప్తీసం తీసుకున్నాడా? బాప్తీసమే తీసుకుంటే రక్షణ కలుగుండేది, దేవుని యొక్క బిడ్డగా జీవించేవాడు, రోగం పోయేది, ఇంకా కొన్నాళ్ళు బ్రతికేవాడు,
చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి చేరుకునేవాడు, ఒక ప్రశాంతమైన సంతోషకరమైన జీవితంలో అడుగు పెట్టేవాడు. పిల్లలు ఒప్పుకోరండి అన్నాడు. ఈయన చనిపోయిన తర్వాత పిల్లలే దేవుని దగ్గరికి వచ్చారు. ఇలాగన కొంతమంది ఏమండి బాప్తీసం పొందండి అంటే పిల్లలు ఒప్పుకోరండి, భర్త ఒప్పుకోడండి, ఇంకా సమస్యలు ఉన్నాయండి, అప్పులు ఉన్నాయండి, బాధలు ఉన్నాయండి, ముడుపులు ఉన్నాయండి, అవి ఉన్నాయండి, ఇవి ఉన్నాయండి అని అంటారు, సాకులు చెప్తారు. కానీ నష్టపోయేది ఎవరు? మీరే. ఎవరు బాప్తీసం పొందకపోతే వారే నష్టపోతారు. అయినా బాప్తీసం తీసుకోవడానికి ఏమండి దేనికి లేటు? బాప్తీసం తీసుకుంటే ఏమండి ఇది ఏమన్నా ఒక ప్రమాదకరమైనది ఏమన్నానే? అయ్యి బాబాయ్ బాప్తీసం తీసుకోవటం ఇంకేమన్నా ఉందా? బ్యారేజీ నుంచి కిందకు దూకేయటమా, ప్రాణం పోద్దే అన్నట్లు చూస్తున్నారు. అంటే అపవాది అటువంటి మనసు పెట్టాడు, ఏదో ప్రమాదానికి సంబంధించింది అన్నట్లుగా. బాప్తిస్మా ఇంకా కొన్నాళ్ళు ఆగుతా, వచ్చే సంవత్సరం దేనికి కంగారు అన్నట్లుగా. ఎవరికి నష్టం? అంత మాటలు పాస్టర్ గారు బాప్తిసం తీసుకోమంటున్నారు, దేవునాలయానికి వెళ్తే ఇంకా ఆయనతో పడలేకపోతున్నాను నేను, అందుకే ఒక వారం వెళ్తున్నా, ఒక వారం వెళ్ళట్లేదు అని అంటారు. ఎవరికి నష్టం అండి? ఆయన బాప్తిసం తీసుకున్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు, రక్షింపబడ్డాడు, కొన్నాళ్ళు చేస్తాడు, దేవుడు పిలవగా దేవుని దగ్గరికి వెళ్తాడు. ఆయనదేం పోయింది? చక్కగా దేవుని బిడ్డగా ఉన్నాడు కదా, రక్షింపబడి. ఎవరు నష్టపోతారు? నీవే తీసుకోకపోతే. కాబట్టి రక్షణ నీవు కలిగి ఉండాలి. ఆ రక్షణ కలిగి ఉండాలి అని అంటే బాప్తీసం తీసుకోవాలి. ఉపవాసంలో పౌలు అదే పని చేశాడు. ఇప్పటి వరకు సంఘాన్ని బాధ పెట్టాడు, ఇప్పటి వరకు సంఘాన్ని ఏమన్నా హింస పెట్టేశాడు, కొట్టేశాడు, కొరడాలతో బాధించాడు, అనేక రకాలుగా కఠినంగా శిక్షించేశాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నారు అంటే చాలు తిట్టడమే, కొట్టడమే. అటువంటి వ్యక్తి ఏమన్నా ఉపవాసంలో ఉండి ఉపవాసంలో దృష్టి పొందుకున్నాడు, రెండవదిగా బాప్తిస్మము తీసుకున్నాడు. కోవలు కదా, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారికి రక్షణ కలుగుద్ది. అయితే ఇదే పౌలండి ఉపవాసంలో మూడవది కూడా పొందుకున్నాడు. అది కూడా చూడండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చూద్దాం. నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. చూడండి, ఇక్కడ ఒక మంచి మాట మనకు కనిపిస్తూ ఉంది. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఇక్కడ అననయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారి దగ్గరికి వచ్చి అంటాడు కదా, నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. పరిశుద్ధాత్మతో నువ్వేం చేయబడతావు? నింపబడతావు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఈ పౌలు ఏం పొందుకున్నాడు? పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు. మనమంతా ఏం పొందుకోవాలి? దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి. ఉపవాసకూటాలు జరుగుతూ ఉన్నాయండి, చక్కగా బాగుందండి, ఉపవాసం ఉన్నారండి, రైట్, బాగుంది. మరి ఉపవాసం ఉన్నప్పుడు కార్యాన్ని పొందుకున్నావా? ఉపవాసం ఉన్నప్పుడు బాప్తీసం తీసుకున్నావా? ఉపవాసం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నావా? పౌలు పొందుకున్నాడు, నీవును పొందుకోవాలి. పౌలు ఎలాగున పొందుకున్నాడో మనం కూడా అలాగున పొందుకోవాలి. ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలి. దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాడు. దేవుని ఆత్మ మనలో ఉండాలి, మనల్ని నడిపిస్తూ ఉండాలి, మనల్ని పవిత్రంగా చేస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి నీతిమంతులుగా చేస్తూ ఉండాలి. ఆయన కలిగి లేకపోతే మన పరిస్థితి బాగోదు. అందుకే పాపం చేసినప్పుడు దావీదు అంటాడు కదా, ప్రభువా నీ ఆత్మ నా యొద్ద నుండి తీసేయకు ప్రభువా అని అంటాడు. అంటే ఆస్తులు పోయినా పర్వాలేదు, ఆరోగ్యం పోయినా పర్వాలేదు, ఆత్మ మట్టుకి పోవడానికి వీలు లేదు, నాలో ఉంచు ప్రభువా అని అడిగాడు. బెత్షెబాతో తప్పు చేసిన తర్వాత దేవునికి చేసిన ప్రార్థన ఇది. దావీదు అంటే తప్పు చేస్తే మనలో ఆత్మ ఉంటాడా? ఉండడు. కొంతమంది చూడండి, అబద్ధాలు పలికేస్తూ ఉంటారు, బూతులు, తిట్లు, వ్యభిచారం, దొంగతనం, లంచాలు తీసుకోవటం, మోసం చేయటం అన్నీ మామూలే. ఆలయానికి వస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నీలో పాపం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా?
ఉండడు. వచ్చినప్పటికీ నువ్వు పాపాలు చేస్తూ ఉంటే ఆయన ఉండలేడు. కాబట్టి నువ్వు పవిత్రంగా ఉంటే, నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే దేవుని యొక్క ఆత్మ నీలో జీవిస్తాడు. అంతేగాని ఎక్కడికంతా అక్కడ వేసేసి ఏ ఎండకి ఆ గొడుగు పట్టేసి అక్కడ భోజనాలు పెడితే అక్కడికి వెళ్ళిపోయి విగ్రహార్థన భోజనాలు, లేకపోతే గజస్తంభం ఓపెనింగ్ అండి, ఏమవుద్దండి, భోజనమే కదా, లోపలికి వెళ్ళేదే కదా. ఇప్పుడు ఎక్కడ వేసే కొంత అక్కడ వేసేసి ఆలయానికి వచ్చేసి చేపల్లో చేప, పాముల్లో పాము, ఆ రకంగా నడుచుకుంటారు కొంతమంది. మాలుగుపాము ఏం చేస్తుంది? పాముల్లోకి వెళ్ళిపోయి ఏమంటుంది? ఇదిగో నా పేరులో ఏముంది? పాము, మాలుగు పాము, కాబట్టి మీ అందరితో ఆడుకుంటానే అని అక్కడ కొంత వేసేస్తుంది. మరలా ఏం చేస్తుంది? చేపల్లోకి వచ్చేసి ఇదిగో మిమ్మల్ని ఎలా తింటారో నన్ను కూడా అలాగే తింటారో, నేను చేపనే, నేను కూడా ఆడతా అని ఇక్కడ కొంత వేసేస్తుంది. అంటే మాలుగుపాము చేపల్లో చేప, పాముల్లో పాము. ఇలా ఉంటారా మీరు? యేసు రక్తము చేత కడగబడిన మీరు ఇలా ఉంటారా? ఇదే భక్తి. యేసులోకి వచ్చారు, బాప్తిసం తీసుకున్నారు, రక్షింపబడ్డారు, దేవుని ఆత్మను కూడా పొందుకున్నారు. ఎవరో చెప్పారు కదా అనేసి అలా గంతేసేస్తారా? ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారా? ఎలా పడితే అలా మాట్లాడేస్తారా? ఎలా పడితే అలా చూసేస్తారా? ఎలా పడితే అలా ఆలోచించేస్తారా? సరేనంటారు ఈ భక్తి? కాదు కదా. ఆలోచించండి. దేవుని ఆత్మను పొందిన ప్రతి ఒక్కరూ కూడా బలము కలిగి గొప్ప కార్యాలు చెయ్యాలి, బలహీనంగా ఉండకూడదు. ఇప్పుడు దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, 11వ అధ్యాయము 32వ వాక్యంలో మనకు ఒక మాట కనిపిస్తుంది. ఏమాటనంటే, దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. చూడండి ఈ వాక్యం ఎంత బాగుందో. చేస్తున్నారా? ఇప్పుడు దేవుని పరిచయం చేస్తున్నారా? గొప్ప కార్యమే. దేవునికి దశమ భాగం ఇస్తున్నారా? గొప్ప కార్యమే. సువార్త చేస్తూ ఉన్నారా? ఇంటింటికి తిరిగి గొప్ప కార్యమే. సేవకునికి పరిచయం చేస్తూ ఉన్నారా? గొప్ప కార్యమే. దేవుని పని ఏది చేసినా గొప్ప కార్యమే. ఇటువంటి గొప్ప కార్యాలు ఎవరు చేస్తారట? దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు చేస్తారు. ఇప్పుడు జో అనే ఒక యవనస్తుడు వేరే ప్రాంతంలో తన కుటుంబాన్ని వదిలేసి ఉన్నాడు. ఒక రోజున తన తల్లికి ఉత్తరం రాశాడు, అమ్మ ఇంటికి వచ్చేస్తా ఉన్నాను నేను అని రాశాడు. తల్లి చదివి నిజంగా ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. కొన్ని సంవత్సరాలు అవుద్ది తన కొడుకు బయటికి వెళ్ళి దూర ప్రాంతంలో ఉన్నాడు. ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు అని అంటే హృదయమే పట్టలేనంత సంతోషం వచ్చేసిందండి తల్లికి. నా కొడుకు వస్తున్నాడు అని ఆనందంతో సంతోషంతో పిండి వంటలు చేయడం మొదలెట్టింది. అంటే జంతుకులు, పోకొండలో అలాగునే ఇంకా అరుసులు, ఇలాగున పిండి వంటకాలన్నీ చేయడం మొదలుపెట్టింది. ఏమ్మా ఏంటి వంటకాలు ఏంటి? నా కొడుకు వస్తున్నాడండి. ఓ చాలా సంవత్సరాలకి మరలా వస్తున్నాడు ఇంటికి. రైట్, బాగుంది, నీ ముఖం అంతా తెలిగిపోతుంది అని చక్కగా మాట్లాడి బలపరిచి వెళ్తా ఉన్నారు ప్రజలు. ఈమె మట్టుకు ఎలాగుందట? నా కొడుకు వస్తున్నాడు, ఆనందం, సంతోషం. ఏం చేస్తూ ఉంది? పిండి వంటలు చేస్తూ ఉంది. అలా చేస్తూ ఉంటే కంగారులో చేయగా చేస్తూ ఉండగా కాలు జారి పడిపోయింది. కాలు ఎముక తప్పిపోయింది. ఈమెను తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టారు. సరిగ్గా అదే టైంలో భర్త ఉన్నాడు అక్కడ, వచ్చాడు, చూశాడు, డాక్టర్ గారు తీసుకొచ్చాడు. ఆయన కట్టేసి అమ్మ కొన్ని రోజుల పాటు కిందకి దిగడానికి వీల్లేదు, నేల మీద నీ కాలు పెట్టడానికి వీల్లేదు, కొన్ని రోజుల మంచం మీదే ఉండాలి, తర్వాత నేను కట్టది తీసేసిన తర్వాత అప్పుడు నడవడానికి బాగుంటుంది, ఈలోగా మట్టికి దిగడానికి వీల్లేదని చెప్పాడు డాక్టర్ గారు. ఆయన వెళ్ళిపోయాడు డాక్టర్ గారు. ఈలోగా కొడుకు వచ్చాడు. రాగానే మంచం మీద ఉంది. ఇదేంటమ్మా? మరి నీ గురించేరా, పిండి వంటకాలు చేస్తూ ఉన్నాను నేను, కాలు జారి పడిపోయినరా అని అంటే, అయ్యో నేను రాకుండా బాగుండేదే, నా వల్ల నువ్వు ఇలాగా కాలు ఎరగొట్టుకున్నావా, అరే అని బాధపడ్డాడు.
మొత్తం మీద మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. కొడుక్కు మాత్రం లోపల బాధ ఉంది. ఈ జో అనే భక్తుడు ఎటువంటి వాడు అంటే దేవుని ఆత్మ కలుగున్నవాడు. దేవునితో మాట్లాడతాడు, దేవుడు ఈ భక్తునితో మాట్లాడతాడు. అంతటి భక్తుడు, పవిత్రంగా నీతిగా జీవించే భక్తుడు. హృదయంలో బాధ ఉంది కదా. ఆ రాత్రికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడ? తల్లి దగ్గర కూర్చుని కాలు మీద చెయ్యేసి రాత్రి 7-8 ఆ సమయంలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. తల్లి నిద్ర పట్టేసింది, నిద్రపోతూ ఉంది. 9 అయింది కానీ ప్రార్థన మానలేదు. ఏమండి, అలాగే 10 అయింది కానీ ప్రార్థన మానలేదు. రాత్రి 12 అయింది కానీ ప్రార్థన మానలేదండి. ప్రభువా, ఇదిగో భక్తి చేస్తూ ఉన్నాను కదా, నీతో సహవాసంలో ఉన్నాను కదా, నేను వస్తూ ఉంటే నా తల్లికి సంతోషం కలగాల, కానీ ఈ బాధ ఏంటి? ఒక్కసారి కాళ్ళు మీరు తాకండి, మీరు ముట్టండి, బాగు చేయండి అని కాళ్ళ మీద చెయ్యేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక తెల్లవారుజామున 4 అయిపోయింది, ప్రార్థన మానలేదు. ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ముట్టండి ముట్టండి అని. ఇక తెల్లవారుజామున 5 ఆ సమయంలో ఒక వెలుగు వచ్చి ఆ కాళ్ళు తాకింది. తాకగానే కలక్వల సౌండ్ వచ్చింది. ఇదేంటి సౌండ్ వచ్చింది? తల్లి లేసింది, ప్రార్థన చేశాడు. అమ్మా, ఒకసారి క్రిందకి దిగు అని అన్నాడు. ఒరే డాక్టర్ గారు, నేల మీద కాలు పెట్టొద్దన్నారా? లేదమ్మా, ఒక్కసారి దిగు కిందకి అని అంటే మంచం అలా దిగింది. దిగి నిలబడ్డది. కాలు చక్కగా బాగైపోయి ఉన్నదండి. దేవుడు చేసిన కార్యం. నేను అంటాను, ఈ కార్యం ఎవరి ద్వారా చేశాడు దేవుడు? జో అనే భక్తుని ద్వారా చేశాడు. ఎందుకు చేశాడు? దేవుని ఆత్మ కలుగుండి దేవునికి ప్రార్థన చేయగా దేవుడు కాదనలేక కార్యం చేశాడు. ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. అది భక్తి. వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే పౌలు ఉపవాసంలో ఉండగా 3 పొందుకున్నాడు. 1 దృష్టి పొందుకున్నాడు, 2వది రక్షణ పొందుకున్నాడు, 3వది ఆత్మను పొందుకున్నాడు. 3 పొందుకున్నాడు పౌలు. మనం కూడా ఉపవాసం చేసినప్పుడు 3 పొందుకుని దేవునికి మహిమకరంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి. మీ కృపతో నింపండి ప్రభువా. మీ కృపతో అయ్యా మా అందరినీ బలపరచండి ప్రభువా. నిజమే, ఉపవాసం చేస్తూ ఉన్నాం, ఉపవాసంలో ఉన్నాం ప్రభువా. అయ్యా, ఉపవాసంలో మేము ఏదైతే పొందుకోవాలో అవన్నీ మా అందరితో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభువా యేసు క్రీస్తు మీకే మహిమ కలుగును గాక. మా అందరినీ జ్ఞాపకం చేసుకో. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరినీ దీవించండి, బలపరచండి. మీ కృపతో నింపి అయ్యా ఎదిగింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమె.